హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు కానీ మొబైల్ పనిచేయట్లేదు, డిస్ప్లే ఆన్ కాలేదని అలాగే వదిలేయొద్దు. దీని మొబైల్ డిస్ప్లే ఆన్ కావట్లేదని అలాగే వదిలేసాము. మా ఫ్రెండ్ది, నాది కాదు. అలాగే వదిలేసేసి హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఫోన్ వచ్చి 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 అది ర్యాక్లో పెట్టేసి వెళ్ళిపోయింది. అమ్మాయి బయట పెట్టున్న ఏసీకి అలా అయి ఉండేది కాదు, ర్యాక్లో పెట్టేసి వెళ్ళిందా. ఫోన్ వచ్చి 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 ఇది మొత్తం బ్యాటరీ కాలిపోయి వాసన వచ్చి నేను బయటకు తీసేసరికి మంటలు వస్తూ ఉన్నాయి. అలాగే వదిలేసి ఉంటే రూమ్లో నేను ఒక్కదాన్ని చచ్చి ఉండేదాన్ని. ఏమో నాకు అర్థం కాలేదు ఈ రోజైతే. ఆ దేవుడే ఏదో ఒకటి చేసి కాపాడినట్టు. నాకు బయట వస్తే అలాగే తీసుకెళ్ళి, ఇది మనం కాళ్ళు తుడుచుకునే పట్ట లాంటిది, ఈ పట్టలో పెట్టి తీసుకెళ్ళాను. పట్ట చూడండి మొత్తం కాలిపోయింది. ఈరోజైతే అమ్మాయి నన్ను ఏం చేయడానికి ప్లాన్ చేస్తుందో నాకైతే అర్థం కాలేదు. అలాగే వదిలిపడేసి వెళ్ళింది. చెప్పి కూడా చావలేదు నాకు, మొబైల్ ఎక్కడ ఉంది చూసుకో అని. చెప్పేసి ఉంటే నేను బయటైనా పెట్టుండేదాన్ని. ర్యాక్లో అలాగే పెట్టింది. ఫోన్ వచ్చి వేడికి అది ర్యాక్లో గాలి ఉండదు కదా, చూడండి నా చెయ్యి కూడా కాలింది. ర్యాక్లో గాలి ఉండదు, ఏముండదు, అది ఫోన్ వచ్చి హీట్ అయిపోయి మొత్తం పగిలిపోయి వచ్చింది. ఎంత మంటలు వచ్చాయి తెలుసా దేవుడా. ఎంత వాసన, మొత్తం రూమ్ అంతా పొగ వాసన వచ్చి గబ్బు కొడతా ఉంది. దరిద్రం పెంటముండ. చెప్పి అయినా సావలేదు నాకు. వెలిసి వచ్చేటప్పుడు చెప్పి సావచ్చు కదా, ఈ మొబైల్ పని చేయట్లేదు, డిస్ప్లే కనిపించట్లేదు, ఇక్కడ వదిలేసి వెళ్తున్నానని. మధ్యాహ్నం అయితే ఇక్కడ ఛార్జింగ్లో పెట్టి చచ్చింది అది. అప్పుడు నేను చూసాను డిస్ప్లే రావట్లేదు, ఫోన్ అయితే వైబ్రేషన్ ఉంది. వెళ్ళేటప్పుడు ఇక్కడే పెట్టి వస్తున్నాను, చూసుకొని సావు అని చెప్పుంటే నేను బయట ఏమైనా తగలెట్టుండేదాన్ని. దాన్ని ట్రాక్లో పూడ్చి పెట్టుకొని వెళ్ళింది తొక్కలోది. ఏం చూడడానికి పోయిందో పెంటముండ. మొత్తం నాశనం చేసింది రూమ్ని అంతా. చూడండి అసలు ఎంత కోపం వస్తుందండి నాకు, అంత కోపం వస్తుంది. ఏం పని ఉందని పని చేయట్లేదు, చేయిందని బయట పడేసి పోవచ్చు కదా. ర్యాక్లో పూడ్చిపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ర్యాక్లో పూడ్చిపెట్టడం వల్ల చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం కాలిపోయింది. కాలిపోతే దరిద్రం.